హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట. సో ట్యూస్డే అయితే లేవగానే ఇల్లులు ఊడ్చేసాను అండ్ తూడ్చేసుకున్నాను. ఇంకా బయట అయితే తూడలేదన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ పొయ్యి పైన ఉప్మా వేస్తున్నాను. ఆకలేస్తుందని చెప్పేసి నేనైతే దొడ్డుప్మా రవ్వ అంటే గోధుమ రవ్వ అంటారు కదా, సో అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అది పొయ్యి మీద వేస్తూ బయట ఊడ్చేసాను అనుకోండి, అవి బాగా మగ్గుతాయి కదా అనేసి అన్నీ అయితే వేసి వెళ్ళి ఊడుస్తున్నాను. కాకపోతే పల్లీలు వేయడం మర్చిపోయాను అనమాట. సో మళ్ళీ మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ వేశారు. ఇంకొక రౌండ్ ఊడ్చేసి వచ్చి మళ్ళీ ఇందులో ఏమేమి కావాలో అవన్నీ వేసేసి వాటర్ కూడా పోసి ఆ వాటర్ పొంగొచ్చే వరకు లిడ్ క్లోజ్ చేసేసి తుడవడానికి అనేసి వెళ్ళానమాట. ఇంకా తూడ్చి మాప్ స్టిక్ అవన్నీ క్లీన్ చేసి పెట్టేసి వచ్చేలోపు వాటర్ కూడా మంచిగా మరిగిపోయాయి. ఇంకా ఉప్మా రవ్వ వేసేసాను. ఆ క్లిప్ నేను తీయలేదు, తీసాను అనుకున్నాను, బట్ అప్పుడు వీడియో ఆఫ్లో ఉండే అనమాట. సో ఇంక ఉప్మా రవ్వ వేసాను. నాకు ఇందులో అసలు ఎంత వాటర్ వేయాలనేది అస్సలు తెలియదండి. అందుకనే కొంచెం తక్కువైనా పైన ఇలా చిలకర వేయచ్చు అన్నట్టు నేనైతే మ్యాక్సిమం తక్కువే వేస్తాను. 1:1 రేషియో వేసాను, కానీ ఏమో మరి అది ఉడకలేదు. సో ఇంక ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్గా కొత్తిమీర అయితే వేసేసాను. ఈ ఉప్మాలో లెమన్ స్క్వీజ్ చేసుకొని తినడం అయితే నాకు చాలా ఇష్టం. టేస్ట్ చాలా బాగుంటుంది అట్లా. ఇంక ఉప్మా అయిపోయిందని ఉప్మా అయితే పక్కకు పెట్టేశాను. ఇంకా ఉప్మా తిన్న తర్వాత కంపల్సరీ టీ అయితే తాగాల్సిందే. సో అలా అనేసి ఇంక ఉప్మా సైడ్కి పెట్టేసి టీ కూడా పెట్టాను. ఇంకా ఒకసారి ఇల్లు అయితే చూపిస్తున్నాను. క్లీన్ అయిపోయింది మొత్తము అండ్ ఉప్మా కూడా తినేసామన్నమాట పెట్టుకొని. ఇంకా తిన్న తర్వాతకైతే టీ వేడి చేస్తున్నాను. మా హస్బెండ్కి అండ్ నాకు వేసుకుందాం అన్నట్టు వేడి పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను గుడ్డు పులుసు చేద్దామనేసి ఇంక ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను అనమాట. ఫస్ట్ 4 ఎగ్స్ తీసాను. మళ్ళీ మా బాబుకి కూడా ఒకటి పెట్టొచ్చులే అన్నట్టుగా మళ్ళీ ఇంకొక ఎగ్ తీసి మళ్ళీ అందులో వేసాను అనమాట. ఈ ఎగ్స్తో మాత్రం నాకు ఇప్పటికీ ఒక పెద్ద ప్రాబ్లమే అండి. అసలు ఎంత మంచిగా ఉడకబెట్టినా కూడా మరి తొక్క తీసేటప్పుడు మాత్రం ఇంత కొంచెం ఎగ్గైనా వెళ్ళిపోతుంది, ఎల్లో బయటికి కనిపిస్తుంది. ఎన్నిసార్లు అనుకుంటానో అయినా కూడా ఆ మిస్టేక్ మాత్రం నాకు అస్సలు కవర్ అవ్వదు. మరి ఎందుకో ఏమో నాకు అంతగా ఐడియా లేదు. ఎంతసేపు ఉడకబెట్టాలని కూడా మా మమ్మీ వాళ్ళని అడిగే చేస్తాను. అయినా కూడా ఎందుకో మరి ఎప్పుడు తీసినా కొంచెమన్నా ఎగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట. జైనా ఎగ్ మంచిగా తీస్తాను అనుకున్నాను, కానీ తొక్క ఇంక ఈరోజు కూడా అలానే అయ్యింది. ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసేసి సైడ్కి పెట్టాను. ఇంక ఎగ్స్ బాయిల్ అవ్వలేదు. సో ఇంక అంతవరకు అయితే ఇంకా వర్షాలు పడడం వల్ల బట్టలు అయితే అస్సలు ఆరట్లేదండి. ఎంత ఆరినా కొంచెం పచ్చిగా అనిపిస్తున్నాయి. సో ఇంకా అవి తెచ్చి నేను మళ్ళీ ఇంట్లో వేసుకోవడం, అవి ఇంట్లో వేసుకున్నవి ఆ డే నైట్కి కూడా నాకు అలానే అనిపిస్తుంది. సో ఇంక ఇప్పుడు ఏం పనిలే అన్నట్టుగా ఎలాగో నైట్ ఫ్యాన్ వేస్తాం కదా, సో దానికన్నా చక్కగా ఆరిపోతాయి అన్నట్టుగా నేను కొంచెం చెమ్మగున్నా అలా ఇంట్లో తెచ్చేసేస్తున్నాను. మళ్ళీ అవి నెక్స్ట్ డే మార్నింగే మర్తేస్తున్నాను అనమాట. ఇంకా నిన్నైతే కొద్దిగానే ఎండొచ్చింది, పైన వేసాను, కాకపోతే అయినా కూడా అవి ఆరలేదు, కొంచెం పచ్చి పచ్చిగానే ఉండే. ఇంకా అవైతే ఫోల్డ్ చేసి అక్కడ పెట్టేశాను. ఇంకా చూస్తున్నారు కదా, ఎగ్స్ తొక్కలు తీయడం రాదన్నా ఇంక ఇక్కడ కూడా ప్రతి ఎగ్ నేను 5 ఎగ్స్ బాయిల్ చేశాను. ఆ 5 ఎగ్స్లో కూడా మొత్తం ఇలా ఎల్లో మొత్తం బయటికి కనిపించేస్తుంది. మరి నా ప్రాబ్లమా ఎగ్స్ ప్రాబ్లమా నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. చూడండి, అన్ని ఎగ్స్కి అలానే ఉంది. ఇంకొక ఎగ్ అయితే మా బాబు కోసం తీసి సైడ్కి పెట్టేశాను. వాడికి రైస్లో ఆ ఎగ్ని ఇలా క్యారెట్ తురుముతారు కదా, దాంతో కొంచెం తురిమి పెడితేనే తింటాడు. పీసెస్ కింద పెడితే అస్సలు తినట్లేదు. ఎల్లో తింటున్నాడు, వైట్ ఉంచేస్తున్నాడు అనమాట. సో అలా అనేసి నేను వాడి కోసం అయితే ఒక ఎగ్ తీసి సైడ్కి పెట్టాను. అండ్ మిగతా 4 అయితే ఇలా కొంచెం ఆయిల్లో పసుపు వేసేసి అవి కొంచెం టాస్ చేసినట్టు చేస్తే ఏంటి అంటే కొంచెం క్రిస్పీగా అవుతాయి కదా పైన లేయర్, సో బాగుంటుంది టేస్ట్ అన్నట్టుగా నేను అలా చేస్తున్నాను. ఇక్కడ మీకు ఊరికే కలపడం కనిపిస్తుంది కదా, అది వీడియోని నేను అలా చేశానన్నమాట అంతే. అంటే టోటల్ ఆఫ్ చేయకుండా వీడియో పాజ్లో పెట్టి అలా తీసాను. సో అందుకనే మీకు ఊరికే ఒక 4-5 టైమ్స్ మిక్స్ చేసిందే వచ్చింది. సో ఇవైతే బాగా మిక్స్ అవ్వాలి కదా. సో అలా అనేసి కొంచెం సేపు అయితే వేయించుకున్నాను. ఇవి వేయించుకోవడం కూడా నాకు టాస్కే. అవి చిత్తేస్తాయి అన్నమాట. అందుకే చాలా భయంతో వేయించుతాను. అవి అక్కడ వేయించితే నేను ఎక్కడో నించుంటాను అనమాట. ఇంకా వేయించిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ ఉందని ఇంకొంచెం ఆయిల్ అయితే వేసి జీలకర్ర ఆవాలు వేసేసి పచ్చిమిర్చి కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసి అవి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాతకి
లిడ్ క్లోజ్ చేశాను. ఇంకా ఆ తర్వాతకి పసుపు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేయలేదు ఇంకా, మొన్న మార్కెట్లో తీసుకొచ్చాను. బట్ ఆ వెల్లుల్లి ఒలవాలంటేనే నాకు పెద్ద టాస్క్ అండి, అందుకనే ఒలవలేదు. చూడాలి, ఇంక ఈరోజైనా ఒలిచి పెట్టుకోవాలి. అది ఒలిచేసాను అనుకోండి, ఇంక అల్లం గీకేయడం పెద్ద పనేమో అనిపించదు. కాకపోతే అవి తీయడమే నాకు చాలా మంచిగా అనిపించదు అనమాట. ఆ పని చేయబుద్ధి కాదు. ఇంకా చేయబుద్ధి కాకపోయినా తప్పదు కదా, చేసుకోవాలి. సో ఈరోజు ఈవినింగ్ అలా మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళి ఇంకెలాగో తీసేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇక్కడైతే టమాటోస్ కూడా వేసేసి ఇంకా అవి కొంచెం మగ్గిన తర్వాతకి ఇవి మగ్గబెట్టే ముందు నేను స్నానానికి వెళ్ళిపోయాను. స్నానం చేసి వచ్చేలోపు అవి మగ్గాయి, ఎందుకంటే సాల్ట్ వేయలేదు కాబట్టి కొంచెం టైం తీసుకుని అనమాట టమాటోస్ సాఫ్ట్ కావడానికి. ఇంకా స్నానం నుంచి రాగానే అయితే ఫస్ట్ అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర అవన్నీ వేసేసి కొంచెం చింతపండు రసం వేసాను, ఎక్కువ వేయలేదు, కొద్దిగా వేసేసి ఇంకా అందులోనే ఒక 350 ml అలా వాటర్ వేసేసాను. వాటర్ వేసేసి ఇంకా లిడ్ అయితే పెట్టేసాను కొద్దిసేపు, అది మరుగుతూ ఉంటుందని. ఇంకా అంతలోపు అయితే నేను బొట్టు అవన్నీ పెట్టేసుకొని వచ్చాను. ఇంకా అదైతే మరిగిపోయింది. ఇంకా అందులోకి అయితే ఎగ్స్ వేసేసాను. ఎగ్స్ వేసి ఇంకొద్దిసేపు అయితే అలానే పెట్టి ఇంకా లాస్ట్కి అయితే కొత్తిమీర వేసేసాను. ఇక్కడితో ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా వచ్చింది? పర్లేదులే, బాగానే వచ్చిందండి. నేనైతే ఎక్కువగా ఎగ్ పులుసు అయితే చెయ్యను, ఎప్పుడో ఒకసారి చాలా రేర్గా చేస్తాను. అండ్ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అండ్ కర్రీ అయితే చాలా బాగానే అనిపిస్తుంది కదా, తింటే కూడా బాగానే ఉందండి. నేను చేశానని కాదు కానీ నిజంగా టేస్ట్ అయితే బాగుందన్నమాట. ఇంకా కర్రీ అయిపోయింది కదా, ఇంకేంటి బట్టలు వాష్ చేసేసుకుందాం అన్నట్టుగా నేనైతే బట్టలు వాష్ చేసేస్తున్నాను. అండ్ మా బాబాయ్ అయితే అస్సలు పడుకోవట్లేదు. మా హస్బెండ్ ట్రై చేశాడు పడుకోబెట్టడానికి కానీ తను పడుకోవట్లేడు. ఇంకా తనకైతే అన్నం తినిపించేసాను అనమాట. ఇంకా తినిపించేసి నేనైతే బట్టలు వాష్ చేసేసుకుంటున్నాను. ఈ బట్టలు అయితే రోజు నాకు బట్టలు పిండబుద్దే కాదండి, బట్టలు అనేసరికి అబ్బా అనిపిస్తుంది. కాకపోతే అవి అలానే పెడితే ఇంకా 2 days నేను అసలే పిండలేదన్నమాట. సో అట్లా అనేసి ఏ రోజుకి ఆ రోజు కొంచెం ఓపిక తెచ్చుకొని అలా పిండేస్తూ ఉంటాను. పిండేటప్పుడు ఏం ఖాళీగా ఉండను, ఏదో ఒకటి అలా ఆలోచించుకుంటూ అయితే పిండేస్తాను. వీడియోస్ తీయక ముందైతే నేను ఏవో ఒకటి వీడియోస్ అలా, లేకపోతే భవానీ పాఠశాల ఇలావి వ్లాగ్స్ చూస్తానన్నమాట. సో వాళ్ళవైతే చూస్తూ పని చేసుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు వీడియో తీయడం వల్ల నాకు ఇంకో మొబైల్ కూడా లేకపోవడంతో నేనైతే ఇంకేం వీడియోస్ చూడను అనమాట. ఇంకేదో ఒకటి చూస్తూ అలా బట్టలు అయితే వాష్ చేసేసాను. అండ్ మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. ఇంకా మా బాబుని పడుకోబెట్టి లంచ్ చేద్దాం అన్నట్టుగా నేనైతే మా బాబుని పడుకోబెట్టేశాను అనమాట. ఇంకా తిని స్నానం అయినప్పటి నుంచి పడుకోలేదు కదా, సో అలా అనేసి కొంచెం తొందరగానే పడుకున్నాడు. ఇంకా పడుకున్నాడు, ఒక 1/2 hour కూడా పడుకోలేదు. వాడు పడుకోగానే ఫస్ట్ నేను లంచ్ తినేసాను అనమాట. నేను లంచ్ తినేసి గిన్నెలు ఖాళీ చేసి స్టవ్ క్లీన్ చేస్తున్నాను, లేచేశాడు. ఇంకా పడుకోబెడదామని ఒక 10 minutes కూర్చున్నాను కానీ వాడు పడుకోవట్లేదు. ఇంకా సర్లే ఎలాగో ఆడుతున్నాడు కదా అనేసి సైకిల్ తీసుకొచ్చాం కదా, ఇంకా ఆ సైకిల్లో కూర్చోబెట్టి వాడి బుట్టీలో కొంచెం తినడానికి వేసేసాను. అయినా కూర్చుంటాడు, అస్సలు కూర్చోడు. అది లాగడం ఇది లాగడం, సరే అని వాడు ఏది అడిగితే అది ఇచ్చాను. అయినా కూడా లేదు, ఎత్తుకోమనేసి దాని మీద నుంచి వచ్చేసాడు అనమాట. ఇంకా కింద అయితే పడిపోయాడు. అంటే ఎత్తుకోమని ఒక 2 times అలా ఏడుస్తున్నాడు. ఇంకా నేను ఎత్తుకోపోయేసరికి వాడే లేస్తానని చెప్పి కాలేసేసి ఇంకా పడిపోయాడు అనమాట. ఇంకా అలా వాడిని ఎత్తుకొని అయితే కొంచెం పని చేసుకున్నాను. ఇంకా వాడైతే వీడియో ఏం తీయనివ్వట్లేదు అని చెప్పేసి ఇంక ఇక్కడితో ఆపేద్దాం అన్నట్టుగా ఇంకా తనని ఎత్తుకొని షింక్ వాష్ చేసేసాను. అండ్ షింక్ కింద కూడా క్లీన్ చేసేసాను. సైకిల్ ఇంకా సైడ్కి పెట్టేసి వాడిని అయితే తీసుకొని వెళ్ళి కొద్దిసేపు అయితే ఆడుకోపించాను. అయితే కడిగేసానండి. ఇంకా చూడండి వీడైతే ఏడుస్తున్నాడు, సైకిల్ పై నుంచి పడ్డాడు. సో అందుకనేసి ఏడుస్తున్నాడని కొద్దిసేపు అయితే అలా ఎత్తుకున్నాను. ఇంకా వర్షం వచ్చేలా ఉంది, బట్టలు అయితే తీసుకొచ్చి కింద ఆరేసేయాలి. ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చేసానండి. ఇంకా వీడిని పడుకోబెట్టేసి వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పోస్ట్ చేయాలి.